అనగనగా ఒక గ్రామంలో కొండబాబు అనే వ్యక్తి ఆ ఊరికి ఆ గ్రామానికి అధికారిగా ఉండేవాడనమాట. ఒకరోజు ఒకరోజు మామూలుగా అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. మన ఊరిలో 4 సంవత్సరాలైంది మనకి వర్షాలు పడక. బావులు, కాలువలు, చెరువులు అన్నీ ఎండిపోయాయి. నీళ్ళకి చాలా ఇబ్బంది పడుతున్నాం కదా అని మాట్లాడుకుంటూ ఉంటారనమాట. అప్పుడే ఆ కొండబాబు మాత్రం వాళ్ళ ఊరిలో పెద్ద కొండ ఉంటుంది. ఆ కొండ కింద నివసిస్తూ ఉంటాడు ఆ కొండబాబు. తన ఇంటి పక్కన ఒక కాలువ ఉంటుందన్నమాట. ఆ కాలువలో నీళ్ళు ఎప్పుడు ఆ కాలువలో పైనుంచి ఆ కొండ మించి నీళ్ళు వస్తూ ఉంటే కాలువలో నీళ్ళు ఎప్పటికీ ఉంటాయన్నమాట. ఈయన ఏం చేస్తాడు, ఆ ఊరందరూ ఆ కాలువ దగ్గరికి వచ్చి ఆ నీళ్లు తీసుకోవడానికి ఈ కొండబాబుకి కొన్ని డబ్బులు ఇచ్చి ఆ నీళ్ళను కొనుక్కొని వెళ్తూ ఉంటారనమాట. అలా వెళ్తూ ఒకతను నీళ్ళు తీసుకొని వెళ్తుంటే, ఏమైందిరా, ఉన్నాడా ఆ రాక్షసుడు అంటే, ఉన్నాడు అంటే డబ్బులు ఇస్తే కానీ నీళ్ళు ఇవ్వడు, చీచి ఇలాంటి మనిషి ఏమో వాడని అనుకుంటూ ఉంటారు ఆ ఊరంతా. అయితే ఒకరోజు ఆ కొండబాబు అనుకుంటూ ఉంటాడు, వర్షాలు పడక ఎండలు కొట్టి అన్ని కాలువలు చెరువులు ఎండిపోతే మరి నా ఇంటి పక్కన ఉన్న కొలను మాత్రం ఎలాగ ఉంటుంది అనేసి తెలుసుకుందామని మొత్తం ఆ కొండ ఎక్కుతూ ఉంటాడనమాట. కొండ ఎక్కుతూ ఉంటే తెలుసుకుందామని వెళ్తే కొండ మీద ఒక పెద్ద కాలువతో కూడిన నీటి ప్రవాహం వస్తూ ఉంటుందన్నమాట కిందికి. ఓహో, ఇక్కడి నుంచి వస్తున్నాయా నీళ్ళు అనుకుంటాడనమాట. అక్కడికి ఒక ఋషి వచ్చి నీళ్లు తాగాలని చూస్తాడు. అప్పుడు, ఎవరు నువ్వు, ఇక్కడ ఎందుకు నీళ్లు తాగుతున్నావు, ఇది నాది, నువ్వు ఈ ఊరికి గ్రామ అధికారి, నేను నా నీళ్లు నువ్వు తాగకూడదు అనేసి ఆ కొండబాబు ఆ ఋషితో అంటాడు. అప్పుడు ఆ ఋషి, నువ్వెవర్రా నాకు చెప్పడానికి, కొన్ని సంవత్సరాలుగా నేను నీళ్లు తాగి బ్రతుకుతున్నాను, ఇక్కడ తపస్సు చేస్తూ ఉంటాను, నువ్వు నీళ్లు తాగడానికి ఒప్పుకోవట్లేదా, నువ్వు రాక్షసుడా ఇక్కడే ఉండిపోతావని శపిస్తాడనమాట కొండబాబుని. అమ్మటే రాక్షసుడిలాగా మారిపోతాడు కొండబాబు. మారిపోయి అక్కడ రాక్షసుడు ఆ నీళ్ళ దగ్గరే ఉంటూ ఎవరు ఆ నీళ్ళ కాడికి రాకుండా చూసుకుంటాడనమాట. ఈలోపు ఆ గ్రామంలో ఒక ముసలావిడికి బాగా నీరసంగా ఉండి తాగడానికి నీళ్ళు లేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటుందన్నమాట. అక్కడ ఆ ఊరిలో ఒక అమ్మాయి, భార్గవి అనే అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి పాపం వెళ్ళి ఆ బామ్మకి నీళ్ళు ఇచ్చి టాబ్లెట్స్ వేసుకోమని చెప్పి వస్తుందన్నమాట. అలా ఒకరోజు తను ఆడుకుంటూ, మనము కొండ మీదకి వెళ్ళొద్దాం పదా, అసలు అక్కడ నీళ్లు ఉంటాయంట, ఎవరో నీళ్ళు అమ్ముతారంట, అసలు అక్కడికి పోయి మనం చూసొద్దాంపా అనేసి ఆడుకుంటూ ఆ భార్గవి తన స్నేహితురాలు ఇద్దరు కలిసి నడుచుకుంటూ వెళ్తూ ఉంటారనమాట. వెళ్తూ ఉంటే దారి మధ్యలో తన స్నేహితురాలు ఉంటుంది, మనం ఎవరినైనా తీసుకొచ్చుకుంటే బాగుండు అనుకుంటూ వెళ్తూ ఉంటారు. అక్కడ కొంచెం సగం దూరం వెళ్ళగానే అక్కడ ఒక చిన్న ఇల్లు కనిపిస్తుంది ఈ భార్గవికి. అప్పుడు అంటుంది, ఇక్కడ ఎవరో ఉండేవారు కావచ్చు, అతనే కావచ్చు మనకి నీళ్ళు అమ్మేది, కానీ లేడే, అంత పాత పడిపోయినట్టుంది, ఇక్కడ చూడు, ఇగో ఎంత బాగుందో కదా నీటి కాలువ, ఆ పైనుంచి నీళ్ళు వస్తున్నాయి అనేసి తాగి చూస్తారనమాట. చాలా తీయగా ఉన్నాయి నీళ్ళు, నువ్వు కూడా ఒకసారి తాగి చూడు అని చెప్పగానే భార్గవి కూడా నీళ్లు తాగుతుంది. నిజంగా చాలా తీయగా ఉన్నాయి నీళ్ళు, ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి, మనం ఇంకొంచెం దూరం వెళ్ళి చూద్దాం పదా అని ఆ ఇద్దరు పిల్లలు ఇంకొంచెం ముందుకు వెళ్తూ ఉంటారు నడుచుకుంటారు అనమాట. వెళ్ళగానే అక్కడ వాళ్ళకి ఒక పెద్ద కాలువ కనిపించిందనమాట. కనిపించగానే, అబ్బా, ఇక్కడి నుంచి వస్తున్నాయా ఈ నీళ్ళు, అయినా ఇంతకనం మనకి అన్నీ ఎండిపోతుంటే ఇక్కడ మాత్రం ఇలా ఇన్ని నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి, అసలు మంచివేనా నీళ్ళు అనేసి తాగి చూస్తారనమాట. తాగి చూడగానే నీళ్ళు చాలా బాగుంటాయి. ఈలోపు అక్కడికి ఆ రాక్షసుడు వచ్చేస్తాడనమాట. అప్పుడు రాక్షసుని చూసి చాలా భయపడి, నువ్వేంటి ఇలా ఉన్నావు, చాలా భయంకరంగా ఉన్నావు, నువ్వెవరు అని అనగానే, ఇక్కడికి రాకూడదు ఎవరు, నేను ఇక్కడ ఉంటానని తెలిసి కూడా మీరు ఇంత భయం లేకుండా వస్తారా, అందులో ఈ నీళ్ళు తాగాలని చూస్తారా అని చెప్పి వాళ్ళను బాగా భయపెట్టిస్తాడు. ఈలోపు వాళ్ళు తప్పించుకొని ఆ పిల్లలు కిందికి వచ్చేస్తారు. అమ్మో, అయితే ఈ రాక్షసుడు కొండ కిందికి రాలేడనమాట, అక్కడే ఉండిపోయాడే, తప్పించుకున్నాంలే అనుకుంటారు. ఈలోపు భార్గవి ఈ విషయం ఎవరికైనా చెప్తే బాగుండు అనుకుంటుంది, కానీ చెప్పదనమాట. ఈలోపు మళ్ళీ ఒకసారి కొండ మీదకి వెళ్దామని వెళ్తుంది. వెళ్ళగానే అక్కడ 4 మనుషులు కనిపిస్తారు. వాళ్ళు కొంచెం మరుగుజ్జులాగా ఉంటారనమాట. వాళ్ళని చూసి భార్గవి అనుకుంటుంది, వీళ్ళు కొంచెం చూస్తే బాగానే మంచి వాళ్ళలాగా ఉన్నారు, ఒకసారి వీళ్ళతో వెళ్ళి మాట్లాడదామని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూద్దామని వాళ్ళ దగ్గరికి వెళ్తుందనమాట. వెళ్ళి వాళ్ళ మాటలు విని వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి ఇలా మా ఊరిలో
ఇలా నీళ్ళ గురించి చాలా బాధ వస్తుంది, కానీ పైన మాత్రం ఒక పెద్ద నీటి కాలువ ఉంది అని చెప్తుంది. చెప్పగానే వాళ్ళు అవును మీ ఇంతకి మీరెవరు, మిమ్మల్ని ఎప్పుడు చూసినట్టు లేదే అని అంటుంది భార్గవి. అప్పుడు వాళ్ళు మేము పక్క గ్రామంలో రాజు దగ్గర పనిచేసే వాళ్ళం, మాకు సెలవులు ఉన్నాయి, అందుకే మనం ఈ గ్రామానికి వచ్చామేమో అని చెప్తారు. అయితే అవునా, మీరేమైనా నాకు సహాయం చేస్తారా అని చెప్పి అడుగుతుంది. ఎందుకు చేయము, నాకు తెలుసు ఈ గ్రామం ఇది మా ఊరే, అందుకే ఇక్కడికి వచ్చాం. మన ఊర్లో ఇంతగానో మీ బాధపడుతున్నారా నీళ్ళ కోసం, మేమెందుకు సహాయం చేయం, ఇది మన గ్రామం కాబట్టి మనం మన వాళ్ళ కోసం సహాయం చేయాలని చెప్పి వాళ్ళు నీ వెనక మేముంటాం, పద ఏ రాక్షసుడు ఉంటాడు చూద్దాం అనగానే అందులో ఒకడు నాకు తెలుసు ఇక్కడ ఒక రాక్షసుడు ఉంటాడు అని జరిగిన స్టోరీ అంతా అతను చెప్తాడు. అవునా అని చెప్పి ఇంకొక విషయం ఏంటంటే ఆ రాక్షసుడు ఆ కాలువ దగ్గర ఉన్న నీళ్లు తాగలేడు, అలాంటి శపించాడనమాట ముని. ఎందుకంటే ఆ నీళ్లు మనం తాగిపిస్తే తనకంతా గుర్తొస్తుంది అని చెప్తాడు. చెప్పి అలానే రాక్షసుడి దగ్గర వెళ్ళగానే రాక్షసుడు వస్తాడనమాట. వచ్చి ఎవర్రా మీరంతా అని అరుస్తాడు. అరవగానే అందులో ఒకడు అంటాడు, ఇగో వీడికి మనం చెప్పినా అర్థం కాదు, అదంతా మర్చిపోయి ఉంటాడు, ఋషి అలాంటి శాపం ఇచ్చాడు కాబట్టి మనం ఏం లేదు ఎలాగైనా నీళ్లు తాగిపించాలి, భార్గవి నువ్వు నీళ్లు తాగిపించు, మేమిద్దరం కలిసి వాడి తాడుతోటి వాడి కాళ్ళని కట్టేస్తాము, మిగతా ఇద్దరు చేతుల్ని కట్టేస్తారు, అప్పుడు ఒకడెళ్ళి మీద కూర్చుంటాడు, నువ్వు నీళ్లు తాగిపిచ్చేసే, అప్పుడు తను మనిషిలాగా మారుతాడని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారనమాట. మాట్లాడుకుంటూ ఉంటే రాక్షసుడు ఏంట్రా మీలో మీరు మాట్లాడుకుంటున్నారా అనగానే వీళ్ళు తాళ్ళు ఇసిరేస్తారనమాట. ఇసిరేయగానే ఆ కాళ్ళకి తాడు తగిలి కింద పడిపోతాడు రాక్షసుడు. ఈలోపు ఆ తాడు ఇద్దరు చేతులకు కట్టేస్తాడు. ఈలోపు ఒకడెళ్ళి మీద కూర్చుంటాడు అనమాట. అప్పుడు ఆ భార్గవి నీళ్ళు తీసుకొచ్చి ఆ రాక్షసుడి నోట్లో పోస్తుంది. అప్పుడు తను కొండబాబులాగా మారిపోతాడు అనమాట. అంత విచిత్రంగా అనిపిస్తుంది వీళ్ళకి. అప్పుడు అంటాడు, నిజంగా నేను చాలా తప్పు చేశాను, నేను డబ్బు మాయలో పడిపోయి కళ్ళు మూసుకుపోయి నేను నీళ్లు తాగడానికి ఎంతో ఇబ్బంది పడుతున్నా కూడా నేను డబ్బులు ఇచ్చి నీళ్లు ఇచ్చేవాడిని, నిజంగా నేను చేసిన పాపానికి తగిన శాస్త్రి దొరికింది అని చెప్పి అప్పటి నుంచి నీళ్ళంతా కాలువలకి పంపించు, పొలాలకు వెళ్ళి నీళ్లు పంపించడానికి ఊరంతా సహాయం చేస్తారనమాట. అప్పటి నుంచి నీళ్ళ కోసం ఎటువంటి బాధ లేకుండా అందరూ చాలా సంతోషంగా గడుపుతారనమాట. అప్పుడు ఆ తెలివైన పిల్లని చాలామంది మెచ్చుకొని, నిజంగా ఇంత చిన్న వయసులో ఇంత తెలివి ఉన్నందుకు నువ్వు తెలివైన పిల్లవని చెప్పి అందరూ అంటూ ఉంటారనమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్. సో ప్లీజ్ ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. బాయ్.